హాయ్ ఫ్రెండ్స్, మొన్న మే 23న మంగళగిరిలో మానవతా వేదిక ఆధ్వర్యంలో జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆహ్వానించబడిన సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మరియు ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డొనేషన్ ఫౌండర్ శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారితో కలిసి ప్రయాణించిన నేను ఆమెతో కలిసి డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి ప్రకృతి వైద్యాలయానికి వెళ్ళాం. ఆ వాతావరణం, ఆ మొక్కల అందాలు, ఆ ప్రకృతి శోభతో విలసిల్లుతున్న ఆ ప్రదేశాన్ని చూసిన నేను ఎంతో ఆహ్లాదంగా పొంగిపోయానో మీకు మాటల్లో చెప్పలేను. అక్కడ మరీ లోపలికి మేము వెళ్ళలేకపోయాము. కొంతవరకే మాకు అనుమతి ఉంది. అక్కడ ట్రీట్మెంట్కి జాయిన్ అయితే ఇంకా లోపలికి వెళ్ళనిస్తారట. ఇక్కడే ఇంత కన్నుల పండుగగా ఉంటే లోపల ఇంకెంత బాగుంటుందో అనుకుంటూ మేము వెనుదిరిగాము. మరి మీరు చూడండి అక్కడ. అక్కడి నుండి బయలుదేరి శ్రీ వైష్ణవి కళ్యాణ మండపంలో జరిగే బుద్ధ పౌర్ణమి వేడుకలకు హాజరైనాం. అక్కడ మానవతా వేదిక కన్వీనర్ శ్రీ గోలి మధు గారు అధ్యక్షతన శ్రీమతి సీతామహాలక్ష్మి గారికి చేసిన సన్మానం చాలా అద్భుతంగా ఉంది. పూలతో ముంచెత్తిన ఆ సన్నివేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అలాగే యూనిసెఫ్ వాళ్ళు కూడా అవార్డు ప్రదానం చేసి సీతామహాలక్ష్మి గారిని ఘనంగా సన్మానించారు. అది మీరు చూడండి. ఇప్పుడు ఈ నా ప్రయాణం ఒక మరువలేని మధుర స్మృతి.